గాయ్స్ చాలా ఆడియన్స్ కు 4000 వాచ్ టైం కావాలి. 4000 వాచ్ టైం కావాలంటే ఏం చేస్తారు? హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైం కంప్లీట్ అని సెర్చ్ చేస్తారు. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు. సో అలా సెర్చ్ చేస్తే వాచ్ టైం రాదు. సో ఎవరిదో వీడియోస్ డిస్ప్లే అవుతాయి అనమాట. సో వాళ్ళ వీడియోస్ డిస్ప్లే అవుతాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళ వీడియోస్ మొత్తం చూసేస్తాం. బట్ మనకు వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత కూడా వాచ్ టైం వస్తలేదే. సో ఎందుకు వస్తలేదు మరి వాచ్ టైం? సో మనకు వాచ్ టైం రావాలంటే ఏం చేయాలి? సో మనం డైలీ వర్క్ చేయాలన్నా లేదా వర్క్ చేయొద్దా అనేది ఈ వీడియో మొత్తం మాట్లాడుకుందాం. సో అంటే ఇందులో వర్క్ చేస్తే వాచ్ టైం వస్తుందా లేదా ట్రిక్ పెడితే వాచ్ టైం వస్తుందా? సో ఎవరికి తెలుస్తలేదు కాబట్టి సెర్చ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. ఎలా సెర్చ్ చేస్తారు? వాచ్ టైం ఎలా పెంచుకోవాలి ఇలా సెర్చ్ చేస్తున్నారు. లేదా హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైం కంప్లీట్ ఇలా సెర్చ్ చేస్తున్నారు. చాలా ఆడియన్స్ ఇలా అయితే సెర్చ్ చేస్తున్నారు. బట్ మనకు వాచ్ టైం అయితే వస్తలేదు. వాచ్ టైం కోసమే కదా ఇంత తపనలు పడేది. సబ్స్క్రైబర్స్ అయితే ఎలాగో వస్తున్నారు. బట్ మనకి ఇక్కడ వాచ్ టైం కావాలి. ఓన్లీ వాచ్ టైం కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే సో ఈ రోజు ఈ వీడియోలో మనం వాచ్ టైం ఇలా తెచ్చుకోవాలి. కంప్లీట్లీ జెన్యూన్ ట్రిక్ అయితే ఈ వీడియోలో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ కామెంట్ చేసుకోండి. కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి అన్నమాట. జస్ట్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వల్ల నేను కొన్ని వీడియోస్ అయితే తీస్తాను. సో కొద్దిగా వాయిస్ కొద్దిగా వేరే వస్తుండొచ్చు మేబీ. సో అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడ్జస్ట్ చేసుకుంటారని. అండ్ ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 59 రూపీస్తో జాయిన్ అవ్వండి. అండ్ డైమండ్ మెంబర్షిప్ అనమాట. సో అలా జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ నా తరపు నుండి సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ దాంతో పాటు నేను ప్రమోషన్ చేస్తా, మా ఛానల్లో ప్రమోషన్ చేస్తా. కంప్లీట్లీ మీ ఛానల్ గ్రో అవుతుంది అన్నమాట. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే గాయ్స్ ఇక్కడ 119 రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. సో ఇది ఎందుకు అన్నయ్య మీరు అది చెప్తున్నారు కదా అనుకోవచ్చు మీరు. సో ఇందులో మీరు ఏదైతే వీడియోస్ నేను లాక్ పెట్టినానో ఆ వీడియోస్ అది అన్లాక్ అవుతాయి. ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. మీరు 59 రూపీస్ది ఏదైతే తీసుకుంటున్నారో మొత్తం ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ మనకి ఇక్కడ ఓన్లీ వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి. మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, 30 days లో ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి, మొత్తం దాంట్లో ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒక 4-5 వీడియోస్ అయితే ఉంటాయి. సో మీరు 119 రూపీస్ది పర్చేజ్ చేసి అన్లాక్ చేసుకొని మీరు వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. సో అట్లా అండ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే అయితే వేసిస్తాను. అండ్ వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, సో దానికి ఏం ప్రాసెస్ ఉంటుంది, మరి జెన్యూన్ వాచ్ టైం వస్తుందా అది మొత్తం తెలుసుకుందాం. ఇక్కడ మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా యూట్యూబ్ సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ 2 రకాలు యూజ్ చేసుకోవచ్చు. ఒకటి లైవ్ స్ట్రీమ్ పెట్టి వాచ్ టైం తెచ్చుకోవచ్చు. అండ్ సెకండ్ వే అనేది సో లాస్ట్ లో ట్రిక్ చెప్తాను. సో ఇది మొత్తం లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత వాచ్ టైం రాకుంటే ప్రాబ్లం కదా. సో అన్నయ్య మేము చాలా టైమ్స్ లైవ్ స్ట్రీమ్ పెట్టినా మాకు వాచ్ టైం అయితే రాలేదు మీరు అనుకోవచ్చు కంప్లీట్లీ. సో అలా అనుకుంటే వాచ్ టైం రాదు. ఎలా పెడితే వాచ్ టైం వస్తుంది లాస్ట్ లో ట్రిక్ చెప్తాను. సో ఇలా లైవ్ స్ట్రీమ్ పెడితే వాచ్ టైం రాదు. బట్ మనకు లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ గిన మీరు యూజ్ చేసిన అనుకోండి వాచ్ టైం వస్తుంది. అండ్ సెకండ్ ట్రిక్ కూడా చెప్తాను. సెకండ్ వే కూడా చెప్తాను. వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి సెకండ్ ట్రిక్ కూడా చెప్తాను. దానికి మీరు ఉపయోగిస్తే 100% మీకు వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తుంటే కాదు ఇక్కడ యూ ఉంది కదా, యూకి సెలెక్ట్ చేసుకోండి. యూకి సెలెక్ట్ చేస్తే కాదు సింపుల్లీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేలిస్ట్ సెలెక్ట్ చేయండి. ఇట్లా ప్లేలిస్ట్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సింపుల్లీ నేను కొన్ని ప్రైవేట్ పెట్టినా చూడండి. అండ్ లైక్ వీడియోస్, వాచ్ వీడియోస్, సో అన్ని ప్లేలిస్ట్ పెట్టినా. సో నేను ఏం స్టార్ట్ కాదు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ప్లేలిస్ట్ సెలెక్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఉంది చూడండి, క్రియేట్ ఏ న్యూ ప్లేలిస్ట్ అనేది రెడీ చేసుకుంటాను. ఇట్లా రెడీ చేసుకుంటే కాదు ఇక్కడ టైటిల్లో ఏం పెడతారంటే 4K వాచ్ టైం కంప్లీట్ అని మీరు రెడీ చేసుకోండి. 4000 వాచ్ టైం సో ఇట్లా కంప్లీటెడ్ అని రెడీ చేసుకోండి. ఒక గ్రీన్ టిక్ మార్క్ ఇచ్చేయండి. అండ్ 1 సెకండ్ గ్రీన్ టిక్ మార్క్ ఇస్తే అది కొద్దిగా అందంగా కొడుతుంది అనమాట. ఇట్లా గ్రీన్ టిక్ మార్క్. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ విజిబిలిటీ అనేది పబ్లిక్ చేయండి. సో అన్లిస్ట్ ప్రైవేట్లో ఉంటే ఏమవుతాయంటే సో అది ఎవరికి కనిపించదు అనమాట. ఇక్కడ పబ్లిక్ చేసేసి అండ్ ఇక్కడ క్రియేట్ చేసేయండి. సో ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ యాడ్ వీడియోస్ వస్తున్నాయి చూడండి, యాడ్ వీడియోస్ వస్తున్నాయి. సో ఇలా కూడా యాడ్ చేయొచ్చు. మనం వీడియోస్ లో వెళ్ళి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో అలా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇలా యాడ్ చేస్తే ఏమైతే అంటే సెర్చ్ చేయాలి, మన వీడియోస్ మొత్తం సెర్చ్ చేయాలి కాబట్టి ఇదంతా ప్రాసెస్ మనకు అద్దు కాబట్టి సింపుల్ బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు నేను వేస్తాను కదా అండ్ మన వీడియోస్ లో వెళ్ళిపోతాను. ఈ ఓఎస్ అండ్ ఛానల్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇప్పుడు నా వీడియోస్ లో సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు లేటెస్ట్ వీడియోస్ ఉంది, పబ్లిక్ వీడియో ఉంది. సో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు పబ్లిక్ వీడియోస్ ఉన్నాయన్నమాట. సో ఏవైనా వీడియోస్ ఒక లెంతెడ్ వీడియోస్ మీరు ఏం చేస్తారంటే లెంతెడ్ వీడియోస్ ఎక్కువ లెంత్ ఏదైతే లెంత్ వీడియోస్ ఉంటాయో అవి వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ చూడండి కిందికి వెళ్ళిపోతాను. సో పెద్ద పెద్ద వీడియోస్ మాత్రం సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇది ఒకటి సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకు కనిపిస్తున్న 953 ఉంది కదా, సో ఇక్కడ 3 days కనిపిస్తుందా, ఈ సెలెక్ట్ చేసుకోండి. 3 days సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్లేలిస్ట్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ చూడండి సేవ్ టు వాచ్ లేటర్ ఉంది. అండ్ ఇక్కడ 1 సెకండ్ అండ్ ఎక్కడ ఉందబ్బా,
ఇక్కడ చూడండి సేవ్ టు ప్లేలిస్ట్ ఉంది చూడండి, సేవ్ టు ప్లేలిస్ట్ ఉంది ఇదన్నమాట. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసేసి అండ్ ఇప్పుడు మనకు అడుగుతుంది ఎందులో యాడ్ చేస్తారని అడుగుతుంది. ఇక్కడ మనకు 4000 వాచ్ టైం కంప్లీట్గా ఉంది కదా, దీన్ని ఓకే వేసేసి యాడ్ చేసేయండి. ఒకటి అయిపోయిందా, ఒక 10 వీడియోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను పటాపట్ అయితే యాడ్ చేసేస్తాను అనమాట. చూడండి గాయస్, ఈ వీడియోకి బట్టి నాకు 10 వీడియోస్ అయితే అవుతాయి అనమాట. సో దీన్ని లాస్ట్ 10 వీడియోస్ అనమాట. 10 వీడియోస్ అయితే యాడ్ చేసిన, మొత్తానికి అయితే 10 వీడియోస్ యాడ్ చేసిన తర్వాత సింప్లీ బ్యాక్ వస్తాను. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత మనకు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ పెడదాం, ఎలా పెడదాం అనేది చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ సింప్లీ నేను ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తాను. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ లైవ్ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లైవ్ సెలెక్ట్ చేసుకోవాలి. లైవ్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ లాస్ట్లో ట్రిక్ చెప్తాను కదా, లాస్ట్లో ట్రిక్ చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తు కనిపిస్తుందో ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసుకోండి. పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనం thumbnail అయితే డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు thumbnail అయితే సో thumbnail ఎలా డిజైన్ చేసుకోవాలంటే 4K వాచ్ టైం కంప్లీటెడ్ అని మీరు రైట్ చేసుకోండి. నేను చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ బ్యాక్ వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అండ్ ఇక్కడ పిక్సెల్ ల్యాబ్లో వెళ్ళిపోండి. సో ఇక్కడ పిక్సెల్ ల్యాబ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు 3ds కనిపిస్తుంది, 3ds సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు యూట్యూబ్ thumbnail సెలెక్ట్ చేసుకోండి అండ్ ఓకే చేయండి. ఇది డిలీట్ చేసేయండి అండ్ ఇక్కడ డిలీట్ ఉంది కదా, డిలీట్ చేసేయండి. కలర్ చేంజ్ చేసుకోండి అండ్ కలర్ బ్లాక్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం. బ్లాక్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ రైట్ చేసుకోండి, 4K వాచ్ టైం కంప్లీట్ అని రైట్ చేసుకోండి. 4000 ఇలా 4000 వాచ్ టైం రెడీ చేసిన తర్వాత ఇట్లా పెద్ద చేయండి. సో ఇట్లా ఇంత పెద్ద చేయండి, ఇంత అందంగా కనిపించాలి కాబట్టి పెద్ద చేయాలా. అండ్ దీనికి కలర్ చేంజ్ చేయాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. అండ్ దీన్ని కాపీ చేసేసి అండ్ కిందికి రండి, 4000 వాచ్ టైం కంప్లీటెడ్ అని రెడీ చేసుకోవచ్చు. కంప్లీటెడ్ అన్నమాట. అయిపోయి చూడండి ఇంత. సో ఇట్లా ఇచ్చిన తర్వాత కాదు ఏమైనా ఇక్కడ మనకి ఏమైనా సింబల్స్ ఇవ్వాలంటే సింబల్స్ కూడా ఇవ్వచ్చు. మన ఫోటో కూడా పెట్టుకోవాలంటే మన ఫోటో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అయితే ఇంత సేవ్ చేస్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నా చూడండి. సేవ్ అల్ట్రా సేవ్ చేసేయండి. ఇలా గాయస్ సేవ్ అయితే అయిపోయింది ఇమేజ్. సో మన thumbnail అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమ్ వెళ్ళిపోదాం. లైవ్ స్ట్రీమ్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ పెన్సిల్ గుర్తుందా, ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసుకోండి. అండ్ 1 సెకండ్, ఇక్కడ పెన్సిల్ గుర్తుందా, పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ thumbnail ఉంది కదా, అప్లోడ్ thumbnail సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ thumbnail సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇట్లా చిన్నది 2 ఫింగర్ ఇట్లా చిన్నగా చేయండి అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకు టైటిల్ దగ్గర మన సన్నీ డే వస్తుంది, దాన్ని తీసేసేయండి. 4000 వాచ్ టైం 4000 వాచ్ టైం కంప్లీటెడ్ అని ఇట్లా పెట్టండి. అండ్ ఇక్కడ విజిబిలిటీ అనేది పబ్లిక్ ఉంచేది, ఈ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టేయండి, అది మొత్తానికి వదిలేయండి. ఇక్కడ మనకు స్క్రీన్ కాస్ట్ ఉంది చూడండి, ఇది స్క్రీన్ కాస్ట్. ఇది కొద్దిగా ఫీమేల్ కోసం మంచిగా ఉపయోగపడుతుంది. దీనికోసం అంటే స్క్రీన్ కాస్ట్ ఆన్ పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ప్లేలిస్ట్ పెట్టుకున్నామో 10 వీడియోస్ పెట్టుకున్నాం కదా, సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్క్రీన్ కాస్ట్ ఉంది కదా, ఇది ఆన్ చేసుకోవాలి, ఎనేబుల్ చేసుకోవాలి. ఇది మళ్ళీ ఫీమేల్ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళు ఫేస్ చూపియారు కదా, ఫేస్ చూపియారు కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనమాట. సో అది కూడా ఉపయోగించండి. అండ్ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ షెడ్యూల్ ఫర్ లేటర్ ఉంది కదా, షెడ్యూల్ ఫర్ లేటర్ కూడా పెట్టుకోవచ్చు. షెడ్యూల్ ఫర్ లేటర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం మొత్తం సెట్టింగ్ చేసుకుంటాం కదా, సెట్టింగ్ చేసుకునే వరకు మనకు టైం పడుతుంది కాబట్టి సో మనం లైవ్ ఎంటర్ పెట్టేస్తే లైవ్ అయిపోతుంది. కాబట్టి మనం కొద్దిగా షెడ్యూల్ పెట్టుకుంటే ఏమైంది అంటే కొద్దిగా లేట్గా వస్తాయి అన్నమాట, లైవ్ అనేది లేట్గా లైవ్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, షెడ్యూల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇనేబుల్ చేసుకున్న తర్వాత టైం మెన్షన్ చేసుకోవచ్చు. మీ డేట్ ఎంత అయితే అంత సెలెక్ట్ చేసుకొని, టైం ఎంత అయితే అంత సెలెక్ట్ చేసుకొని ఓకే వేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. అట్లా పెట్టుకున్న తర్వాత అండ్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది, అడ్వాన్స్ సెట్టింగ్ సెలెక్ట్ చేస్తే ఇవన్నీ ఇనేబుల్ ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. నేను మళ్ళీ చెప్పాను అనమాట. సింపుల్ బ్యాక్ వస్తాను అండ్ 1 సెకండ్, సింపుల్ బ్యాక్ వస్తాను. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వేసేయండి. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ వేసేయండి. ఇక్కడ అడుగుతుంది ఇలా నో వేసేయండి అండ్ నెక్స్ట్ వేసేయండి. నెక్స్ట్ వేసిన తర్వాత ఇక్కడ సింప్లీ ఇప్పుడు మీరు ఏం చేస్తారండి ఇక్కడ మనకి ఇక్కడ ఏమడుగుతుంది చూడండి ఇక్కడ గో లైవ్ అడుగుతుంది, డన్ అడుగుతుంది. సో ఇప్పుడు గో లైవ్ చేసేయండి. మొత్తం అయిపోయింది కదా, సెట్టింగ్స్ అయితే అయిపోయింది కదా. అండ్ మీరు షెడ్యూల్ చేసుకుంటే, మీరు ఇందాక నేను షెడ్యూల్ అన్నా కదా, షెడ్యూల్ చేసుకుంటే డన్ చేసేయండి. సింపుల్ డన్ చేసేస్తే అయిపోతుంది. లేదు మీరు ఇప్పుడే లైవ్ చేయాలనుకుంటే ఇక్కడ గో లైవ్ ఉంది కదా, గో లైవ్ చేసేస్తే మీకు ఇక్కడ గో లైవ్ చేసి చూపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇక్కడ గో లైవ్ అండ్ ఇప్పుడు గాట్ ఇట్ అంటుంది అండ్ గాట్ ఇట్ చేసేయండి. గాట్ ఇట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నౌ అంటుంది, స్టార్ట్ నౌ చేసేయండి అనమాట. సింపుల్లీ ఇక్కడ మనకు పాజ్ అయితే అయిపోయింది, మొత్తం ఇట్లా అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గో లైవ్ ఇది చేసేయండి. ఇక్కడ గో లైవ్ ఉంది కదా, ఇక్కడ గో లైవ్ చేసేయండి. ఇలా గో లైవ్ చేసేస్తే గో లైవ్ అయితే అయిపోతుంది. చూడొచ్చు ఫ్యూ మినిట్లో గో లైవ్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చూడండి లైవ్ అయితే అయిపోయింది. సో లైవ్ అయిపోయింది కదా, సింపుల్ బ్యాక్ వచ్చేయండి అండ్ ఇట్లా బ్యాక్ వచ్చేయండి. 1 సెకండ్, గాయస్ నాకు అది వర్తిస్తలేదు కాబట్టి కొద్దిగా జస్ట్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది స్మార్ట్ ఫోన్లో. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే అది గో లైవ్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింప్లీ
అండ్ ఇట్లా బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యూ ఉంది కదా, యూకి సెలెక్ట్ చేసుకోండి. యూకి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏదైతే ప్లేలిస్ట్ రెడీ చేసుకున్నారో ఇప్పుడు ఏదైతే 4000 వాచ్ టైం ఉందో దీనికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ఆల్ ఉంది కదా, ప్లే ఆల్ సెలెక్ట్ చేసేస్తే మొత్తం ఇట్లా వీడియోస్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో ఇట్లా ప్లే అవుతూ ఉంటాయి, కంటిన్యూగా ప్లే అవుతూ ఉంటాయి. మన లైవ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది, లైవ్ ఆన్ అవుతుంది అండ్ ఇక్కడ ప్లే అవుతాయి, వీడియోస్ అన్ని ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో కంప్లీట్లీ ప్లే అయితే చేసేయండి అండ్ లైవ్ స్ట్రీమ్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూపించాను కదా అలా లైవ్ స్ట్రీమ్ అయితే ఆన్ అవుతుంది. కొద్దిగా నాకు ప్రాబ్లమ్ ఇష్యూ అవుతుంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నా. మీరు చేసుకోండి కంప్లీట్లీ ఇలా లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత ప్లేలిస్ట్ అయితే ఆన్ చేసేసుకోండి, 100% మీకు అండ్ వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. అండ్ లాస్ట్ ట్రిక్ ఏంటంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు నేను వేస్తా అంటే సింపుల్ దీన్ని తీసేస్తాను అండ్ బ్యాక్ వస్తాను. ఇలా అయితే పెట్టుకోండి, 100% మీకు వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. వాచ్ టైం కంప్లీట్లీ ఇప్పుడు లాస్ట్ ట్రిక్ చెప్తాను కదా అది కూడా చెప్తాను చూడండి. అండ్ ఇప్పుడు ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తాను. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. ఇప్పుడు మనం ఇది ఏమంటారు దీన్ని, ఓరియంటేషన్ అంటారు కదా, ఓరియంటేషన్ దీన్ని ఇది ఇలా చేస్తే ఏమవుతాయంటే ఇలా పట్టుకుంటాం, స్మార్ట్ ఫోన్ ఇలా పట్టుకుంటాం. స్మార్ట్ ఫోన్ ఇలా పట్టుకున్న తర్వాతనే వాచ్ టైం వస్తుంది, ఇలా పట్టుకుంటే వాచ్ టైం రాదు. మీరు చూడండి, గెస్ట్ చేయండి. మీరు ఇట్లా పట్టుకుంటే ఏమవుతాయంటే మన షార్ట్ రూపంలో వెళ్ళిపోతుంది, షార్ట్లో వెళ్ళిపోతుంది, లైవ్ స్ట్రీమ్ అది షార్ట్లో వెళ్ళిపోతుంది. సో షార్ట్లో వెళ్ళిపోతాయి కాబట్టి అందరూ చూస్తారు కాబట్టి వాచ్ టైం అయితే రాదు. ఇలా పెట్టుకున్న తర్వాతనే ఇప్పుడు ఓరియంటేషన్ అనేది ఇలా పెట్టుకున్న తర్వాతనే వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. ఎవరైతే సెర్చ్ చేసి చూస్తారో సో వాళ్ళకే కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు షార్ట్లో వెళ్ళదు, ఇలా పెడితే షార్ట్లో వెళ్ళదు. సో కంప్లీట్లీ ఎవరైనా చూస్తే వాచ్ టైం అయితే ఈజీగా వస్తాయి అన్నమాట. సో కంప్లీట్ అలా మన వీడియోస్ అయితే ప్లే అవుతూ ఉంటాయి, కంప్లీట్లీ ప్లే అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ మనం వాచ్ టైం అయితే రావచ్చు అనమాట. సో కంప్లీట్లీ రావచ్చు. ఎందుకోసం అంటే ఇవి ఇట్లా లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత వాచ్ టైం అయితే ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట, లాంగ్ ప్రాసెస్ 16:9 అనమాట, 16:9 కాబట్టి సో ఇలా మనకు వాచ్ టైం అయితే ఈజీగా వస్తుందని చెప్తున్నాను అనమాట. సో ఇది కంప్లీట్లీ మీకు లాస్ట్లో ట్రిక్ అన్నా కదా, సో ఇదేనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వస్తాను అండ్ ఇది ఇక్కడ వైట్ స్టూడియోలో వెళ్ళిపోతాను. ఇలా వైట్ స్టూడియో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మనకు ఏముంటాయంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు మనకు ఓఎస్ అన్ని ఛానల్ మనం లైవ్ స్ట్రీమ్ పెట్టాం కదా. సో ఇక్కడ మనకు అనలిటిక్స్లో వెళ్ళిపోవాలి. అనలిటిక్స్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది గాయస్ చూడండి, టాప్ వీడియోస్ కనిపిస్తుంది కదా. ఈ టాప్ వీడియోస్లో మనం ఏదైతే వీడియోస్ టాప్ వీడియోస్ ఉంటాయో దానిపైన మీరు కాన్సెప్ట్ పెట్టినారు అనుకోండి, 100% ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వ్యూస్ ఎక్కువ వస్తేనే మనకు వాచ్ టైం వస్తుంది కదా. సో అట్లా దానిపైన మీరు రిపీట్ వీడియో చేయండి, 100% మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అండ్ వాచ్ టైం కూడా వస్తాయని నేను చెప్తాను అనమాట. ఇది ప్రాసెస్. టాప్ కంటెంట్ పైన మీరు వీడియో చేయండి, 100% రిజల్ట్ వస్తుంది. సో టాప్ కంటెంట్ పైన నేను ఏది ఉంది ఈ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి లేదా అదే చెప్పిన అనుకుంటా, వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పిన చూడండి. ఈ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని నేను ఒక thumbnail పెట్టాను, టైటిల్ పెట్టాను. సో దానిపైన రెస్పాన్స్ ఉంది కాబట్టి 889 వ్యూస్ అయితే వచ్చినాయి, చాలా బాగా రెస్పాన్స్ ఉంది. అలా మీరు కంప్లీట్లీ వీడియోస్ అయితే చేయండి, 100% మీకు వ్యూస్ వస్తే వాచ్ టైం వస్తాయి అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.